మా వెహికల్ కి జరిగిన ప్రమాదం వల్ల మాకు ఇంత నష్టం వస్తుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏమైందో చూద్దాం రండి. మ్యాటర్ ఏంటంటే నిన్న మన వెహికల్ లో లోడ్ వేసుకొని బెంగళూరు వెళ్తుండగా సడన్ గా అడి మధ్యలో ఉన్న ఘాట్ సెక్షన్ లో అయితే ఆగిపోయింది. ఘాట్ సెక్షన్ లో ఆగిపోయినా కూడా మన వెహికల్ లో లోడ్ ఉండడంతో మేము నిన్న నైట్ అంతా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకా మార్నింగ్ లేవగానే మా మామయ్య వచ్చేసి మెకానిక్ అన్న వాళ్ళతో ఎక్కడికో వెళ్తున్నాడు అనమాట. ఎందుకంటే మన వెహికల్ కి సంబంధించిన పార్ట్లు ఇక్కడ ఎక్కడ దొరకవంట. నిన్న పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రోడ్డు చాలా డేంజరస్ అని చెప్పారు. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకో. ఎందుకంటే నిన్న మన వెహికల్ ఆగిపోయినప్పటి నుంచి ఇదే రోడ్ లో 2-3 వెహికల్స్ అయితే ఆగిపోయాయి. ఈ ఘాట్ సెక్షన్ వల్ల మనకు మంచిదే జరిగింది. ఎందుకంటే మనం ఈ ఘాట్ లో వెళ్లేటప్పుడు వెహికల్ అయితే చాలా చిన్నగా వెళ్లేది. ఇంకా అందుకే టైర్ ఊడిపోయినా కూడా మనకైతే పెద్ద ప్రమాదం జరగలేదు. ఈ ఘాట్ సెక్షన్ లో మనకి అసలు సిగ్నల్ కూడా రావట్లేదు అనమాట. ఇంకా నెట్ లేక నాకేం చేయాలో తెలియక రోడ్డు పైన కూర్చొని రాళ్లతో అయితే ఆడుకుంటున్నా. కొన్ని గంటల తర్వాత మా మామయ్య వాళ్ళు అయితే వచ్చేసారనమాట. మార్నింగ్ ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ అయితే వచ్చారు. ఎందుకంటే వెహికల్ పార్ట్స్ అయితే ఇక్కడ ఎక్కడ దొరకలేదంట. ఇంకా అందుకే 80 కిలోమీటర్స్ పైన ఉన్న వేలూరు దగ్గరికి అయితే వెళ్లి పార్ట్స్ అన్ని తీసుకొని వచ్చారు. ఫైనల్లీ మా వెహికల్ ఆగిపోవడం వల్ల మాకు ఎంత నష్టం జరిగిందంటే ట్రాన్స్పోర్ట్ కి దానికి దీనికి మెకానిక్ అన్న వాళ్ళకి అంతా కలిపి మాకు 32,000 అయితే ఖర్చు వచ్చింది. నేనైతే ఇంత అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఫైనల్లీ సేఫ్ గా బెంగళూరుకి అయితే వచ్చేసాము. మిగతా విషయాలని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.